హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా తీరిపోయి ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది. అసలు సింహరాశి వారి యొక్క జాతకంలో ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారబోతుంది, వారికి ఉండే ఎలాంటి కష్టాల నుంచి వారు బయటపడబోతున్నారు, మరి సింహరాశి వారి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ఆ స్త్రీ ఎవరు, ఎలా రాబోతుంది, ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారి అనేది జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మహానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు. ఈ సింహరాశి వారి జాతకులను మనం చూసుకున్నట్లయితే గనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక్క సమస్య అనేది ఎదురు చూస్తుందా అన్నట్లుగా ఉంటుంది. ఒక సమస్య నుంచి బయటపడగానే ఇంకొక సమస్య వచ్చి ఉంటుంది. చాలా ఓర్పుగా ఉంటారు, చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు. కానీ ఒకవేళ వీరికి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా మాట్లాడుతారు. ఈ రాశి వారి గల వ్యక్తులకు ఎవరైనా సరే పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళు మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే వీరంత మంచివారు ఇంకొకరు ఉండరు. వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు, చాలా కష్టపడతారు. కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు. ఈ సింహరాశి వారికి కానీ ఎక్కడ కూడా ఫలితం లేకుండా అలుపెరగని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాలు ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ విషయంలో చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పనులలో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబం విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సింహరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ ప్రకారం చూసుకుంటే గనుక ప్రయాణాలు, ఖర్చులు ఎక్కువగా అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రోజుల్లో సింహరాశి వారికి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసేటటువంటి ప్రయాణాలు మీ గ్రహస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటువంటి అయినా రావచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తిరగబోతుంది, మార్పులకు దారి తీయబోతుంది అని చెప్పేసి మనం
మనం అనుకున్నాం కదా. సో ఆ మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి జాతకులు ఎన్నాళ్ళగానో కష్టపడుతూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతకాలంగా వేచి చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే మీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీసులో గుర్తించబడక చాలా బాధపడుతున్నారు. గుర్తింపు పొందక మీరు పడుతున్నటువంటి కస్టమర్ల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలు తీరిపోయినటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది. సింహరాశి వారు వారి యొక్క లైఫ్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు. వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు. వారు వ్యాపారం చేసేటటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలా అనేక రకాలుగా ఈ సింహరాశి వారు చాలా ఇబ్బందులు మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి బయటకు తీసుకురాబోతుంది. ఈ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారబోతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి. ఎప్పుడు కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మీది జాన్స్టిల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది తిరిగి మీకు రావడం జరుగుతుంది. ఇలా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ పూజించినంత విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. అలా స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ యొక్క స్త్రీ రాక చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఆవిడ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవం మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారు. అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్కి గనుక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటటువంటి స్థలానికి దగ్గరగా ఉండటం, అలాంటి చోట అంటే అలాంటి పరిస్థితిలో వారికి 2 రకాలుగా ఆదాయాన్ని వారు చేసుకుంటారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఊళ్ళలో పొలాలు ఇల్లు అవి ఉంటాయి కదా, పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు. మరి అక్కడ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అటువంటి వాళ్ళు స్వంత స్థలానికి మారాలని ఇప్పుడు చేసేటటువంటి పని మా ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉంటే విధంగా ఒక మంచి చోటికి నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అని కోరికతో చాలామంది ఉంటారు. అలా ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుంది. సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్
కూడా వర్తిస్తుంది. జాబు నుంచి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరే స్వయంగా వెళ్ళి మీ పొలాన్ని మీ స్థలాన్ని మీకు ఆదాయ వనరులుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పర్యవేక్షించుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. అలా లభించిన అవకాశాన్ని ఈ సింహరాశి వారు యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలోనికి ఒక స్త్రీ యొక్క రాక అనేది మీకు అవసరం. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులకు జరిగే సూచనలు ఉన్నాయి. మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీరు ఉద్యోగం చేసినటువంటి ప్రదేశంలోనికి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి కదా. మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలోనికి మీ దగ్గర జాయిన్ అవ్వచ్చు. అలా మీరు పని చేసేటటువంటి ప్రదేశంలోనికి వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు, కానీ ఆ జాతకులతో కలిసి మనం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళలో ఉన్న పాజిటివ్ని మనలో ఉన్న నెగిటివ్ని ఫేస్ చేస్తూ ఉంటుందన్న మాట. వాళ్ళ బాధ పని చేయగలుగుతారు, చాలా చౌక్యంగా వర్క్ చేస్తారు, మీరు కూడా బాగా వర్క్ చేస్తారు. కానీ మీరు చేసేటటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఆ యొక్క స్త్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది. హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటు చాలా తెలివితేటలతో పనిచేస్తుంది. అలాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారో ఆ ప్రశంసలు అనేవి మీ వైపుకు కూడా టర్న్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు గుర్తించబడతారు అన్నమాట. అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజ్గా మారుతాయి అని చెప్పవచ్చు. దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పే ఎవరైనా ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చు. అలా వచ్చిన వారి వలన మీరు మీ దగ్గర పని చేయడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు మీకు మీ వ్యాపారంపై మీపై ఉంటుంది. అలా ఉండడంతో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటుగా మీరు వ్యాపార విస్తరణ చేయాలి అనుకునేటువంటి ఆలోచనని మీరు సఫలీకృతం కూడా చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా తన పనితీరు ఉండడంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకొని నెక్స్ట్ మీరు మీ ఎక్స్ప్రెషన్ గురించి ప్లాన్స్ చేసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా మీరు వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్లేస్లో ఆ స్త్రీ యొక్క ఎవరైతే మీ జీవితంలో వచ్చారో ఆవిడ అదంతా చక్కబెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. సో ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది? ఇప్పుడు ఆ స్త్రీ అనేవారు ఎవరు, ఎందుకు వస్తారు మా లైఫ్లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు కదా.
ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటుంది. ఆల్ ఆఫ్ ది సడన్గా వీళ్ళు ఆఫీస్లోకి తమ కూడా జాయిన్ అవ్వడం జరిగింది అనుకోండి. ఆటోమేటిక్గా అక్కడ ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నాం. వ్యాపార ప్రదేశంలోనికి ఎవరైతే వ్యాపారస్తులు ఈ సింహరాశి వారు ఉన్నారు వారి యొక్క భార్య రాక అనేది వీరికి చాలా వరకు కూడా బాగా దోహదపడుతుంది. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. చాలా అలా మీ ఇంటి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోనికి అడుగుపెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయి సూచనలు ఈ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదా, మీ లైఫ్లోకి రాబోతున్న ఆ శ్రీమూర్తి ఎవరు? మీకు ఆర్థికపరమైన అభివృద్ధిని చూపించడానికి ఒకవేళ పెళ్ళైన వాళ్లకు అయితే వాళ్ళ యొక్క భార్య రాక అనేది అలా మారుతుంది. పెళ్ళి కాని వారికి ఈ యొక్క స్త్రీ యొక్క రాక వల్ల పెళ్ళి వరకు కూడా దారి తీసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అండి.